హలో సుధీర్ గారు. ఎలా అండి? 15 years అయిపోయిందేమో కదా, పైన అయిందా? 13 years. 2010 ఏమై చేసావే కౌంట్ చేసుకుంటే 2010. హీరోగా అయితే అయినా కొంచెం ఇంకా రిజర్వ్డ్గానే ఉంటారు కదా, ఇంట్రోవర్ట్గా. మామూలుగానే ఇంట్రోవర్టా మీరు? ఇంట్రోవర్ట్ అనొచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఐ కాంట్ స్పీక్, బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఆ స్పేస్లో జనాలు మాట్లాడేది ఏంటో బాగా ఇష్టం. మీరు వి కీప్ మీటింగ్ ఎవ్రీ టైం, బట్ ఇంకా కొత్తగానే అనిపిస్తుంది నాకు. అవునా? ఓకే. చాలా పొదుపుగా మాట్లాడతారు. పాయింట్కి మాట్లాడుతున్నా. అంటే జనరల్గా చెప్తూ ఉంటారు, ఒక పాయింట్ గురించి ఒక క్వశ్చన్ అడిగితే దానికి చుట్టూతా మొత్తం చేయమని చెప్పి మనం కట్టు లాగా ఉంటుంది. బట్ ఒకటైతే చెప్పాలి, 10th ఇంటర్వ్యూ అంటే కరెక్ట్గా 9:45 వచ్చేస్తున్నారు రెడీగా. ఆల్వేస్ షూటింగ్ అయినా సరే కూడా అలాగే ఉంటారు. స్పోర్ట్స్ టాట్ మీ దిస్. స్పోర్ట్స్లో ఉండడం వల్ల మరి అంత ప్రతి సెకండ్ కౌంట్ కదా స్పోర్ట్లో. ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒక మ్యాచ్ ఆడేటప్పుడు ఒక 5 minutes లేట్ వెళ్తే వాకఓవర్ ఇచ్చేసారు ఆ మ్యాచ్. అంటే వీ డోంట్ రెస్పెక్ట్ ఆన్ టైం, వాకఓవర్లు ఇస్తూ ఉంటారు అనమాట. ఫ్రమ్ అప్పటి నుంచి స్పాట్. నైస్ నైస్ నైస్. సో 2025 ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. ఫస్ట్ రిలీజ్ ఆఫ్ ది ఇయర్. లాస్ట్ ఇయర్ 2-3 రిలీజెస్ ఉన్నట్టున్నాయి. 2 releases. ఇప్పుడు ఒకసారి చెప్పారు, యూ గోట్ టు సిట్ బ్యాక్ అండ్ థింక్ వాట్ ఈస్ వాకింగ్ అని చెప్పి అన్నారు కదా. అవునవును. ఐ థింక్ నౌ యూ విల్ బి హ్యాపీ. నైస్ నైస్ నైస్. పీపుల్ ఏది చూస్తున్నారో యు ఆర్ ఆఫరింగ్ దట్ ఇప్పుడు. అంటే ఇట్స్ నాట్ ఇప్పుడు దాకా నేను చూస్ చేసిన స్క్రిప్ట్స్ ఏదైనా సరే ఏదో ట్రెండ్ అని చెప్పి సెలెక్ట్ చేసింది అయితే లేదు. ఐ జెన్యూన్లీ లైక్ దిస్ స్క్రిప్ట్. ఇప్పుడు ట్రెండ్ ఉన్నా లేకపోయినా సరే ఈ సినిమా అయితే చేసేవాడిని. ఆడియన్స్కి ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే ఒక ఫ్రెష్నెస్ ఉండాలి థియేటర్కి వచ్చినప్పుడు. సో దట్స్ మై ప్రయారిటీ. అంటే ట్రెండ్ ఉందని చెప్పి ఈ కథ ఒప్పుకోవడం అయితే ఎప్పుడు జరగలేదు. బట్ ఒకసారి ఇంపార్టెంట్ అవుతుందేమో అసలు. ప్రాబ్లీ మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఏంటంటే యూ కీప్ ఆన్ డూయింగ్ ఫిల్మ్స్ కదా, ఒక్కొక్కసారి కాదు మనం ఒకసారి చూసుకుని జనాలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఏమో. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే 2 సైడ్లు మాట్లాడితే 2 సైడ్లు క్లియర్గానే అనిపిస్తుంది. లుక్, నేను ఏ కథ ఒప్పుకున్నా హానెస్టీ ఉండాలి సార్. ఏదో బయట వర్కౌట్ అవుతుందని చేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ అలాంటి స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వడం ఛాన్స్ ఎక్కువ అని నా ఫీలింగ్. అండ్ ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ ఉన్నప్పుడు అది ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు. అంటే మనం ఒక సినిమా ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు అది అట్లీస్ట్ ఒక 1 year, 1.5 year, 2 years పడుతుంది. బై ద టైం ఆడియన్స్కి వచ్చేటప్పుడు మారిపోవచ్చు కూడా. సో ఇట్స్ ఆల్వేస్ సేఫర్ మనం ఒక కథని ఫ్రెష్గా అనిపిస్తుంది, ట్రెండ్ని పట్టుకొని ఓకే ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇప్పుడు నడుస్తుంది అని ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకోకుండా మనల్ని జెన్యూన్గా ఎగ్జైట్ చేసిన స్క్రిప్ట్ చేస్తే ఇట్స్ మోర్ ప్రాబబిలిటీ ఆ సినిమా వర్క్ అవడానికి నా ఫీలింగ్. సో ఏంటండి వాట్ ఈస్ దిస్ జటాధర అంటే? ట్రైలర్ చూస్తుంటే మీకు ఒక సగం అర్థమైపోయి ఉంటుంది అసలు ఏంటి, వాట్ ఆల్ ఎలిమెంట్స్ వి డీల్ విత్ అని. మనం చిన్నప్పుడు చాలా కథలు వినుంటాం. దానిలో కథ డెఫినెట్గా మీరు కూడా వినుంటారు, ఆడియన్స్ కూడా వినుంటారు. ఏంటంటే లంక బిందులు, గుప్త నిధులు, లంక బిందులకి కాపాడడానికి ఒక పిశాచి బంధనం వేసి ఉంటుందని చెప్పి అట్లాంటి కథలు వినుంటాం. అవును. సో ఆ ఫోక్లోర్ని యూస్ చేసుకొని ఒక ప్రెజెంట్ టైం లైన్లో ఒక మల్టీ లేయర్గా కథ అల్లిన కథ అనమాట. వెరీ ఇంటెన్స్గా ఉంటుంది. వెరీ నాట్ ఎ రెగ్యులర్ ప్యాటర్న్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చూస్తే కనుక యూ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ ఒక్కొక్క సీనే 12 minutes, 13 minutes అలా ఉంటుంది. ఇట్స్ వెరీ లెంతీ సీన్. ఓకే. సో వీ డెంట్ ఫాలో అ పర్టిక్యులర్ రూల్. ఇప్పుడు మన జనరల్గా ఏంటంటే ఒక సినిమాలో ఉన్నప్పుడు 4 minutesలో సినిమా అయిపోవాలి, ఆ సీన్ అయిపోవాలి. అవును. సో వీ డెంట్ టేక్ దట్ పాత్ బికాస్ ఈ సీన్స్ని 15 minutes కానీ 12 minutes కానీ అట్లా ఉంటాయి 2-3 scenes. అలా ఉండడానికి కారణం చాలా ఇంటెన్స్గా నడుస్తుంది. సో వీ డెంట్ ఫీల్ లైక్ బ్రేకింగ్ దట్ ప్యాటర్న్. ఒక 3 minutesలో చెప్పేయాలి ఈ సీన్ని, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా చేసాం అనమాట. సో చెప్తున్నా, మీరు అడిగినట్టు జటాధర ఇస్ అ వెరీ ఇంటెన్స్ టైట్ స్క్రిప్ట్. అంటే 12 నిమిషాలు 13 నిమిషాలు అంటే అదో ఛాలెంజ్ కదా. యాజ్ అన్ యాక్టర్ కూడా పర్ఫామ్ చేయడం కష్టమే. మల్టిపుల్ యాక్టర్స్ ఉంటే ఆబ్వియస్లీ అది ఇంకో ఛాలెంజ్ ఉంటుంది. అండ్ అన్ని నిమిషాలు ఆడియన్స్ని ఒక సీన్లో హుక్ చేయడం కూడా ఛాలెంజ్ అది. దానిలో కూడా ఒక బీట్ పాయింట్స్ ఉంటాయి. ఎవ్రీ స్టేజ్లో ఎవ్రీ 2-3 minutes ఒక బీట్ పాయింట్ వచ్చి హై వెళ్తూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ హై మూమెంట్స్ ఉంటాయి.
ఓకే. సో నెవర్ యూ విల్ ఫీల్ లైక్ ఇంత లెంతీగా అనిపించిన సీన్ ఉండదు. యూ విల్ బీ ఒక్కసారి ఆ సీన్ స్టార్ట్ అయిన వెంటనే చాలా ఇంట్రిగింగ్గా చాలా ఇంటెన్స్గా నడుస్తుంది. ఓకే. మొత్తం మీద సెకండ్ హాఫ్లో 9 scenes 10 scenes అలాగే ఉంటాయి అప్రాక్సిమేట్గా. బట్ ద పర్పస్ వాజ్ దేర్. మీరు చూస్తే అర్థమవుద్ది. ఇన్ఫ్యాక్ట్ ఇదే సేమ్ డిస్కషన్ నాకు సమ్మోహన్ అప్పుడు కూడా అయింది. సమ్మోహన్ అప్పుడు కూడా లెంతీ సీన్స్ ఉంటాయి. యా, అంటే ఆ సినిమాలో ఎస్పెషలీ టెర్రస్ మీద ఒక సీన్ ఉంటుంది, నేను ఆ అమ్మాయి మాట్లాడుకునేది. అది ఆల్మోస్ట్ 9 minutes 10 minutes ఉంటుంది ఆ సీన్. అవును. సో ఎవ్రీబడి సేమ్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ మా గ్రూప్లో కూడా అప్పుడు, ఇంత లెంత్ ఉండాలా, ఉంటే కరెక్టా అని చెప్పి. బట్ సమ్వేర్ వీ ఫెల్ట్ దెర్ ఇస్ దట్ హుక్ పాయింట్, ఆడియన్స్ని హుక్ చేసే డిస్కషన్ జరుగుతుంది. సో అప్పుడు నాట్ అన్ ఇష్యూ అని చెప్పి అనుకున్నాను. సమ్మోహనం వచ్చేటప్పటికి ఇంద్రగంటి గారిది కొంచెం న్యాచురల్ కన్వర్జేషన్స్ ఉంటాయి, కొంచెం డ్రామా ఉంటుంది. డ్రామాలో ఇంకా ఆబ్వియస్లీ ఎంగేజ్ కదా. ఇప్పుడు మీ జటాధర అనేది కొంచెం స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్న ఫిలిం కదా, కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. అవును, ఆబ్వియస్లీ ఇట్స్ మోర్ ఈజియర్ దాన్ దట్. యాక్చువల్లీ అది ఇంకా పెద్ద రిస్క్. చిన్న కాన్వర్జేషన్ కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, ఎంటైర్ థింగ్ కాన్వర్జేషన్ మీద హుక్ చేయడం చాలా కష్టం. సో ఇంద్రగంటి గారు స్ట్రెంత్ కాబట్టి రైటింగ్, అండ్ చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి చాలా ఇంటెన్స్గా నడుస్తుంది. ఇట్స్ అన్ యాక్షన్ కైండ్ ఆఫ్ టైపే. ఒక్కొక్క స్టేజ్ నుంచి ఆ సీన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. సో ఇట్స్ మచ్ మోర్ సేఫర్ దాన్ ఆ సమ్మోహనం కన్నా ఫీలింగ్. అవునా? హర్రర్ కామెడీ అనొచ్చా ఇది? కామెడీ కాదు సార్, ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్. కామెడీ పెద్దగా ఉండదు. అంటే వాట్ కైండ్? ఇప్పుడు హర్రర్ అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ధనపిశాచి అనేది కొంచెం కామికల్ టచ్లో ఉన్న క్యారెక్టర్ లాగా అనిపించింది. నో, నాట్ ఎట్ ఆల్ సార్. అసలు మీకు ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇట్స్ వెరీ సీరియస్ ఫిల్మ్, ఇంటెన్స్ ఫిల్మ్. హారర్ ఎలిమెంట్ ఉంటుంది, మైథాలజీ ఉంటుంది, డివోషన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఓకే, థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ హారర్ కామెడీ, హారర్ మైథలాజికల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పాను. మేబీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొద్దిగా డబ్బింగ్ ఆఫ్ అయింది అనుకుందాం కదా తెలుగు. మేబీ దానివల్ల నాకు ఏదన్నా అలా అనిపిస్తుందేమో అనిపించింది. యా, అంటే ఈవెన్ ఐ సా సమ్ పీపుల్ డిస్కసింగ్ ఇదే కొంచెం టైప్ ఆఫ్ హర్రర్ కామెడీ టైప్లో ఏదన్నా ఉంటుందేమో. లేదు, కామెడీ అయితే కదా. ఇట్స్ నాట్ హారర్ హారర్, ఇంటెన్స్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్. ఓకే. ఆ డబ్బింగ్ దగ్గర సినిమాలో ఉండదండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ హూస్ డన్ ఇట్. అది కూడా లాస్ట్ మినిట్లో, ఐ మీన్ ద టీమ్ ఆల్సో డెంట్ వాంట్ టు సే నో టు హర్ బికాస్ షీ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్. అండ్ కరెక్ట్గా రిలీజ్ అప్ ముందే వచ్చిందనమాట, అది మిక్స్ అయ్యి అంతా. సో బై ద టైమ్ వీ వర్ ఆల్రెడీ లేట్, అండ్ దెన్ అండ్ వీ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్. బట్ సినిమాలో మాత్రం దెస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ హూస్ డన్ యాజ్ ఫర్ అస్ ఐ నో. మరి నాకు ఏమైనా సర్ప్రైజ్ ఉన్నా నాకైతే తెలియదు. బట్ ద ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఇస్ దెస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ హూస్ డూయింగ్ ఇట్. ప్రాపర్ తెలుగు లాగా అనిపిస్తుంది. తెలుగులోనే షూట్ చేసాం. అదేంటి మీరు జనరల్గా చాలామంది హీరోలు ది ఇన్సిస్ట్ కదా, ఏదైనా సరే నేను అప్రూవ్ చేసాకనే బయటకు వెళ్ళాలి, లేకపోతే కుదరదని అంటారు కదా. యు ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్? నో, ఐ ఆస్క్ దెమ్ టు కీప్ మీ ఇన్ ద లూప్ కుదిరినంత వరకు. కుదిరినంత వరకు అంటే అక్కడే అయిపోయింది. యా, అక్కడే అయిపోయింది. అంటే బేసికలీ ఇట్ ఇస్ నాట్ ఎ తెలుగు ఫిల్మ్ అలోన్, తెలుగు అండ్ హిందీ. తెలుగులో షూట్ చేసినా సరే, అండ్ ద ఎంటైర్ ఎడిట్ ఇస్ ఇనిషియల్ ఫస్ట్ కట్ అయితే ఇక్కడ అయింది, కానీ రెస్ట్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ముంబై. విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ముంబై ఎక్సెప్ట్ ఫర్ బీజిఎమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ మాత్రం ఇక్కడ జరుగుతుంది, అండ్ డబ్బింగ్ ఇక్కడ జరుగుతుంది, తెలుగు డబ్బింగ్. సో ఎవ్రీబడి ఆర్ రన్నింగ్ ఇన్ ద లాస్ట్ మినిట్ టు ఫినిష్ ది ఫైనల్ కాపీకి అనమాట. అంటే జనరల్గా ఏ ఫిల్మ్ అయినా మీరు అలాగే ఉంటారా? అంటే యూ డోంట్ ఇంపోజ్, లేకపోతే లేదా అన్నీ నేనే ఉండాలి అన్నట్టు అన్ని సినిమాలు అంతేనా? లేదు సార్, కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ఉంటాను. కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ఉంటాను, బట్ నాట్ ఎవ్రీ టైం కుదరదు. ఓకే. సమ్ పీపుల్ విల్ హ్యావ్ దేర్ ఓన్. సరే, ఓకే, లెట్ మీ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అలా ఉన్నప్పుడు ఎక్కువ సక్సెస్ వచ్చిందా, ఇలా ఉన్నప్పుడు ఎక్కువ సక్సెస్ వచ్చిందా? యు పుట్ మీ ఇన్ ద స్పాట్, బట్ ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు నాతో చేసిన, మీరే అనలైజ్ చేసుకోండి, నాతో చేసిన డైరెక్టర్ దేర్ బెస్ట్ వర్క్ విల్ బీ విత్ మీ. యూ గో అవుట్, వాళ్ళు ఒకవేళ నాతో హిట్ ఇచ్చి బయట కూడా హిట్ ఇవ్వచ్చు. నాతో ఒక మాదిరి యావరేజ్ సినిమా తీసి బయటకు వెళ్ళి డిజాస్టర్ తీస్తారు. చూసుకోండి. ఓకే, ఆన్సర్ బాగానే చెప్పారు, చెప్పకుండా చెప్పేశారు. నో, ఇట్స్ ఇఫ్ యూ కెన్ అనలైజ్ ఇట్, బికాస్ ఐ డోంట్ సే నేనేదో అన్నీ పట్టేస్తాను ట్రిక్స్ అని కాదు. ఐ మేక్ షూర్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్. ఐ టేక్ అందరితో. సినిమా అనేది ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్సన్. నేనే కాదు, డైరెక్టర్ కాదు, ఆర్ ద ప్రొడ్యూసర్ కాదు. ఇట్స్ అబౌట్ ఎ టీమ్.
ఒక ఫోకస్ గ్రూప్లో గ్రూప్ని పెట్టుకోవడం బెటర్, అందరికి చూపించి, బికాస్ ఫ్రెష్ మైండ్ వచ్చి చూసి ఆడియన్స్ లాగా ఏంటి వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది తెలుసుకోవాలి. అండ్ యూ గోట్ మేక్ ఆల్ ద స్మాల్ కరెక్షన్స్. అప్పుడు ద సక్సెస్ రేట్ ఈస్ బిగ్గర్. ఓకే. సో ఐ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైర్న్మెంట్ డిస్కషన్స్కి. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ కెన్ సే నా సినిమాల్లో దే హ్యావ్ దేర్ బెస్ట్ వర్క్. ఓకే. ఇప్పుడు దెల్ బి సర్టన్ పీపుల్ లైక్ ఇంద్రగంటి గారు సంథింగ్. ఇంద్రగంటి గారు హీస్ మేడ్ గ్రేట్ ఫిల్మ్స్ వితౌట్ మీ ఆల్సో. సో వాళ్ళు నాకు కూడా హిట్ ఇస్తారు. సో టేక్ ఆఫ్ దోస్ ఎక్సెప్షనల్ కేసెస్. యా, ఐఎమ్ సేయింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ కొద్దిగా యావరేజ్గా సక్సెస్ఫుల్గా ఉన్నారు చూస్తే కనుక యూ గో చెక్, యూ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ దేర్ ఇట్ సెల్ఫ్. నైస్. సో ఇప్పుడు వీఆర్ ఇన్ ట్రాన్సిషన్ ఆఫ్ ఏ ఏజ్. ఇప్పుడు అందరూ ప్రతి ఏ సినిమా కంటెంట్ వచ్చినా సరే అసలు ఏ ఎంత యూస్ చేశారు ఐ డోంట్ నో. ఒక ఇయర్ తర్వాత 2 years తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే సినిమాల్లో ఏ యూస్ చేయడం అనేది ఒక పెద్ద క్రైమ్ కింద చూస్తున్నారు ఆడియన్స్, పీపుల్ ఆన్ సోషల్ మీడియా. ఐ గెస్ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఏంటండి జటాధరాలో ఆ పోర్షన్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అసలు? వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్ ఇన్ దిస్? జనాలకి ఈజీగా అవైలబుల్ ఉందంటే కనుక దాని మీద చిన్న చూపు ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ దాట్ వే. బట్ సో జటాధరాలో చూస్తే ఇనీషియల్గా 1 minute మాత్రం ఏ ఉంటుంది. ఓకే. దే ట్రైంగ్ టు కన్వర్ట్ ఇంటూ ప్రాబ్లీ ఆ వరల్డ్ క్రియేషన్. ఆ వరల్డ్ క్రియేషన్కి అంటే అసలు ఏంటి ఈ వరల్డ్, అసలు ఈ లంక బిందులు అంటే ఏంటి. ఓకే. సో ఆ సెక్షన్ వరకే మీరు ట్రైలర్లో చూసిన ఫస్ట్ 3-4 shots వరకు మాత్రం ఏ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ అ కంప్లీట్ రియల్గా షూట్ చేసింది ఎంటైర్ థింగ్. మేబీ సర్టన్ గ్రీన్ మ్యాట్స్ స్పేస్లో వీ మైట్ యూజ్ ఎ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ దానిలో, బట్ రెస్ట్ ఆల్ వీ షార్ట్ ఇట్ ఫర్ రియల్. ఓకే. ఇన్ వే అదే చెప్పాను కదా, జనాలకి ఏంటంటే ఈజీగా వాళ్ళ ఫోన్లోనే తయారు చేసుకోగలిగినప్పుడు థియేటర్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఎందుకు చూడాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ ఇది వస్తుంది, లోకువ అవుతుంది. బట్ ఏ యూస్ చేసి కూడా ఇన్ కేస్ యూ కెన్ టేక్ దట్, అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళని గ్రిప్పింగ్గా ఆ నరేటివ్లో ఇన్వాల్వ్ చేయగలిగిన ఆడియన్స్ని ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. ఇప్పుడు మనకి ఎన్నో యానిమేటెడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి చాలా వరకు. అవును, అవన్నీ పెద్ద పెద్ద హిట్లు అయినవి కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆన్ ది డైరెక్టర్స్ టు మేక్ ఇట్ ఎ ప్రాపర్ నరేటివ్. అవును, అది చేయగలిగితే కనుక ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి. నాకు తెలిసి రేపు రాజమౌళి గారు యూస్ చేస్తారు, ఈ ఫిల్మ్లోనో నెక్స్ట్ ఫిల్మ్లోనో యూస్ చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. యా, పెద్ద వాళ్ళు యూస్ చేస్తే దాని ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ ద చిన్న వాళ్ళు మనలాంటి వాళ్ళకి. సో ఈ విఎఫ్ఎక్స్ రాజమౌళి గారు గురించి మాట్లాడాం కాబట్టి, విఎఫ్ఎక్స్ సినిమాలు రాజమౌళి గారు వచ్చాక ఆ బార్ అనేది బాగా హైగా సెట్ చేశారు. అసలు చెప్పాలంటే బాలీవుడ్ సినిమాలు విఎఫ్ఎక్స్ మనకు అసలు ఏం నచ్చట్లేదు మన ఆడియన్స్కి. మన విఎఫ్ఎక్స్నే చాలా ఎక్కువగా ఇంకా హై క్వాలిటీగా అనుకుంటున్నారు. సో విఎఫ్ఎక్స్ పార్ట్ ఇప్పుడు మీరు ప్రిడామినెంట్లీ ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ విఎఫ్ఎక్స్? ఎందుకంటే చాలా హార్ష్గా ఉంటున్నారు విఎఫ్ఎక్స్ విషయంలో. యా, అబ్సల్యూట్లీ. అంటే రాజమౌళి గారు ఎక్కడి నుంచి సినిమాలు చేసినా సరే, బట్ ఐ సీన్ సమ్ బ్రిలియంట్ వర్క్ డన్ ఇన్ ముంబై ఆల్సో. మేము ఒక్కొక్కరిని ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి చెక్ చేస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్ది సమ్ ఆఫ్ తెలుగు సినిమాలు కూడా కొన్ని అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్స్ నథింగ్ లైక్ ఒట్టిది ఇక్కడే జరుగుతున్నాయి అన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అని అనుకోను. అండ్ హాలీవుడ్ ఫిల్మ్సే ఇటు వస్తున్నాయి, హాలీవుడ్ ఫిల్మ్సే తెలుగుకి వస్తున్నాయి, ఇక్కడికే వస్తున్నాయి. సో అంటే దేవ్ డన్ సమ్ గ్రేట్ వర్క్ ముంబైలో కూడా. ఇప్పుడు ఈ ఫిల్మ్ చేసేవాళ్ళు కూడా ముంబై వాళ్ళే. మల్టీ పీపుల్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్స్ హూ ఆర్ ఎగ్జాక్ట్లీ హ్యాండ్లింగ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్. యా, విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు చెప్తున్నట్టు. బట్ అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు పెద్ద స్టాండర్డ్ సెట్ చేశారు. ఆ స్టాండర్డ్ మనం రీచ్ అవ్వాలని కాకుండా, అట్లాంటి పుల్లిని చూసి నాకు వాత పెట్టుకున్న టైప్లో కాకుండా, వి గాట్ టు సీ వాట్ ఈస్ రైట్ ఫర్ దిస్ ఫిల్మ్. బట్ ట్రాజడీ ఏంటంటే అందరూ ఆ రాజమౌళి గారి లెన్స్లోనే చూస్తున్నారు. బికాజ్ రాజమౌళి గారికి ఉన్న విజన్, టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఇవన్నీ పక్కన పెడితే ఆయనకున్న బడ్జెట్స్, ఆయనకున్న టైము అంతా డిఫరెంట్ స్కేల్ కదా. బట్ అందరూ అన్ని సినిమాలు ఆ స్టాండర్డ్లోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. అది ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం ఇప్పుడు ఎవరికైనా సరే. యా, సో దీనిలో కూడా కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఫ్రాంక్లీ వీఆర్ ఆల్సో ఫైటింగ్ అగైన్స్ టైమ్. హోప్ఫుల్లీ అన్నీ ఇట్ విల్ సెట్ ఆన్ ప్లేస్. యా, బట్ అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు యూజ్ చేసినంత విఎఫ్ఎక్స్ అయితే ఈ సినిమాలో అవసరం లేదు. ఈ సినిమాకి అవసరం లేదు. ఈ సినిమా కథా బేస్లో వెళ్తుంది ఎక్కువ. ఓన్లీ ఫ్యూ
మినిట్స్ ఇన్ ద ఫిలిం వేరిన్ శివతాండవం ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్లో కొద్దిగా శివుడిని చూపించే సినారీలో కానీ ధనపిశాచ్ని పవర్ఫుల్గా చూపించే సినారీలో కానీ కొంచెం ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. బట్ మొత్తం 99.9% అన్ని రియల్గానే షూట్ చేసాం. ఏంటి అదో బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో అన్నారు. అంటే సినిమాలో చూస్తే ఏదో స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోయినాయి. కృష్ణ గారు కనబడతారు, లేకపోతే మహేష్ బాబు గారు ఏదో కనబడతారు అన్నట్టు ఏవో స్పెక్యులేషన్ స్టార్ట్ చేశారు మీరు తెలియకుండా. యా, ద ఇనీషియల్ డిస్కషన్ వాజ్, ద ఐడియా వాజ్ ఎగ్జాక్ట్ కృష్ణ గారు అని కాదు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే మీకు నచ్చిన వ్యక్తి, మీరు ప్రే చేసే వ్యక్తి కనిపిస్తారు. దట్ ఈస్ వాట్. అండ్ నాకు కృష్ణ గారు అంటే బాగా ఇష్టం, ప్రేమ, కాబట్టి ఆటోమేటిక్ లైట్ లుక్ లైక్లు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ద ఐడియా. బట్ ఫైనల్గా నేను చూడలేదు ఇంకా. సో సోనాక్షి సిన్హా గారు కైండ్ ఆఫ్ కాస్టింగ్ కూప్ అనుకోలేదు. కాస్టింగ్ వాజ్ వెరీ యాప్ట్ అండి, వెరీ యాప్ట్ ఫర్ హర్. అంటే మేము ఫస్ట్లో కూడా వీ థాట్ ఆఫ్ మెనీ అదర్ బిగ్ స్టార్స్, వీ ఇంటరాక్టెడ్ విత్ దెమ్, దే లైక్ డెట్. ఫైనల్గా కొందరికి ఏమో డేట్స్ ఇష్యూస్ వచ్చినాయి, కొందరికి పేమెంట్ వైజ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ మోర్. అండ్ సోనాక్షి వాజ్ ద వన్ ఫైనలీ ఓకే అయింది. అండ్ ఐ ఫెల్ట్ షీస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. ఇప్పుడు నేను చేసిన వర్క్ చూసిన తర్వాత సినిమాలో, అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ మ్యాచ్ అప్ టు వాట్ షీస్ డన్. చాలా ఈజీ తనతో వర్కింగ్. అసలు వచ్చి ఇలా కూర్చుంటుంది, ఉన్నది కూడా తెలీదు. షార్ట్ అంటే వెంటనే వెళ్ళి చేస్తుంది. ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, అసలు క్వశ్చన్స్ ఏముండవు అసలు. ఇట్స్ వెరీ 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 అట్లీస్ట్ ఆన్ ద సెట్. దట్స్ వాట్ ఐ కెన్ సీ. రైటర్ పెట్టారు, ఎందుకన్నా మంచిదని చెప్పి ఒక రైటర్ యాడ్ చేశారు దానికి. ఎందుకన్నా మంచిదని కాదు, బట్ సెట్లోనే అబ్జర్వ్ చేసింది అయితే ఇదే. ఓకే. సో అసలు ఏంటండి అసలు ప్రాజెక్ట్ ఎలా మెటీరియలైజ్ చేశారు? ఒక బాలీవుడ్ జీ స్టూడియోస్, ఒక పెద్ద హిందీ కైండ్ ఆఫ్ సెటప్, లేకపోతే పెద్ద హీరోయిన్ అమ్మాయి హిందీలో ఆవిడ. సో అసలు హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అసలు ఇది? అంటే నేను జనరల్గా నాకు ఏమైనా నచ్చిన స్క్రిప్ట్స్ ఏమంటే నేను ఫస్ట్ నా ప్రొడక్షన్ దాదాపు తీసుకొని వీ వర్క్ ఆన్ ఇట్. సో అట్లాగా ఈ స్క్రిప్ట్ని వెంకట్ వచ్చి మనకి నరేట్ చేసినప్పుడు ఐ లైక్ ఇట్. అండ్ హీ వాజ్ ఇన్ మై ఆఫీస్ అండ్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ 4-5 months. లేటర్ ఈ ప్రొడ్యూసర్ ప్రేరణారు అని చెప్పి ఆవిడ ఉన్నారు. ఆవిడ నాకు వేరే స్క్రిప్ట్తో వచ్చారు. షీ కేమ్ అండ్ షీ వాంట్ మేక్ ఏ బైలింగ్వల్ తెలుగు అండ్ హిందీ ఆ టైప్లో ఒక ఫిల్మ్. నాకు పెద్ద నచ్చలేదని చెప్పాను నేను. దెన్ షీ సెడ్ ఇన్ కేస్ యూ లైక్ ఎనీ స్క్రిప్ట్స్ ప్లీజ్ లెట్ us know అన్నప్పుడు దెన్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్ ఐ సెంట్ టు దెమ్. అండ్ వాళ్ళకి నచ్చి ఇమీడియట్గా దే ఆర్ ద వన్స్ హూ గాట్ జీ స్టూడియోస్ ఆన్ బోర్డ్ అండ్ Sonakshi getting Sonakshi and entire casting also. She was the one who took care of that. శిల్పా గారు కానీ ఇంద్రాని అని ఒక ఉన్నారు. సో తెలుగు వాళ్ళు కొందరు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి తెలుగు వాళ్ళు కొందరు పెట్టాం. సో ఇట్స్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ హిందీ అండ్ తెలుగు. అన్ని ఫేసెస్ కనిపించినాయి. యా. సో ఏంటంటే అంటే ఇద్దరు డైరెక్టర్స్ క్రెడిట్లో ఇద్దరు కనిపించారు. హిందీకి 1 for హిందీ 1 for తెలుగు అనా? అంతే అనుకోవచ్చు అండి. వెంకట్ వాజ్ ద వన్ హూ స్క్రిప్ట్ రాసింది కానీ అతను తీసుకురావడం కానీ వెంకట్. దాని తర్వాత అభిషేక్ అని ప్రొడ్యూసర్స్ వాంటెడ్ వన్ మోర్ టు సపోర్ట్ హర్ బికాస్ హిందీ వర్షన్ కూడా ఉంది కాబట్టి. యూజువల్గా అలాంటి సినారియోస్లో కో డైరెక్టర్స్నో ఎవరినో పెడతారు అనుకుంటు కదా. బట్ డైరెక్టర్గా యాడ్ చేయడం ఏంటి? అది కొత్త ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి చేయొచ్చు కదా డైరెక్టర్స్ ఇద్దరు డైరెక్టర్స్. కొత్త ప్రాబ్లమ్స్ ఉంటే లక్కీలీ వాళ్ళిద్దరు బాగా చెల్లారు. మాట్లాడుకొని దే క్లియర్లీ కట్ అవుట్ ఆన్ డ్యూటీస్. ఓకే, ఈ డ్యూటీ నేను చేయి, ఈ డ్యూటీ నేను చేస్తా, ఆ టైప్లో ఉందన్నమాట. అండ్ ఇట్ వాజంట్ మై సజెషన్. ఈవెన్ ఐ హ్యాడ్ మై ఓన్ డౌట్స్. But it was from the producer's side only. They wanted one more person to come back because it's a Hindi film also. And వాళ్ళిద్దరి మధ్యలో అయితే అసలు ప్రాబ్లమ్ అబ్సల్యూట్లీ జీరో ప్రాబ్లమ్స్. దే క్లియర్ కట్ డ్యూటీస్ ఉన్నాయి. ఆన్ ఫ్లోరు అభిషేక్ హ్యాండిల్ చేసేవాడు ఎక్కువ. ఓకే. స్క్రిప్ట్ వైజ్ తిని ఎక్కువ కేర్ తీసుకున్నాడు. సో ఇట్ వాస్ లైక్ దట్. ఓకే. సో నైస్. యా, ప్రాబ్లం లేదు. రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది నైస్ నాట్ నైస్ అనేది. నో, ఐల్ టెల్ యూ. అంటే అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్తున్నారు. దిస్ ఫిలిం ఈస్ టెరిఫిక్ సార్, నో డౌట్ ఓవర్ దట్. ఒక నేను కట్ చూసినప్పుడు అయితే మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫర్ షో ఫర్ మీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ తర్వాత ఏమైనా జరిగింది నాకైతే తెలియదు బికాస్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్
our biggest challenge right now is the VFX. We got to do a good VFX, and I'm sure this will work. Maybe ఒక 100% లో 99% is what I liked and it is there, as far as I believe. At 1% is always it's a debatable thing. అదేలేండి. Yeah. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా, కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు మీరు, ఇంట్రోవర్ట్గా అని చెప్పి. యూజువల్లీ వెన్ ఎవర్ ఒక హీరోనో హీరోయిన్నో డ్యూరింగ్ ప్రమోషన్స్ నేను కొంతవరకు ఐ కెన్ రీడ్ దేర్ మైండ్, బాడీ లాంగ్వేజ్, ఇలా హిట్ తీసారా ఫ్లాప్ తీసారా అని కొంతవరకు చేయగలను. మీతో ప్రాబ్లం ఏంటంటే అది దొరకట్లే. అన్నిసార్లు అదే కంపోజర్ లేకపోతే అదే బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అలా సపరేట్గా అనలేదు, బట్ ఐ డోంట్ నో. అంటే నా ఇంతకుముందు 4-5 సినిమాలు కూడా అవుట్పుట్ వైజ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు మనాన్ సూపర్ హీరో ఐ థింక్ యూ డిడ్ంట్ లైక్ ఇట్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ ఐ స్టిల్ బిలీవ్. అండ్ నాకు ఇప్పుడు వచ్చే కామెంట్స్ కానీ ఇన్స్పైర్డ్ ఆఫ్ ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కొందరు చూసి చాలా బాగుందని చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ ఒక సినిమా సక్సెస్ అనేది దే లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. ప్రమోషన్స్ కరెక్ట్గా చేయాలి, టైమింగ్ ఆఫ్ ద రిలీజ్ కరెక్ట్గా ఉండాలి. సో ఆల్ దోస్ థింగ్స్, లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్ థియేటర్స్ దొరకాలి. సో దే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ జెన్యున్లీ ఇప్పుడు నేను ఎలా బిలీవ్ చేశానో లాస్ట్ 2-3 సినిమాలు, ఐ బిలీవ్ ఈ ఫిల్మ్ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. సో వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ అండ్ ఆన్ దట్ నోట్? మీరు ప్రతి సినిమాలోని ఏదో ట్రై చేస్తున్నట్టే కనపడుతున్నారు. అట్లీస్ట్ యు ఆర్ మిక్సింగ్ అప్ జోనర్స్. ఇందాక మీరు చెప్పినట్టే ఒక సినిమాకి ఒక సినిమా సంబంధం లేకుండానే చేస్తున్నారు. బట్ ఆ ఫైనల్ రిజల్ట్ అనేది, ఆ సక్సెస్ అనే దాంట్లో యు ఆర్ స్టిల్ ఇన్ సర్చ్. సో ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏది ఇంకా సెట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఓ ఫిల్మ్కి ఒకటి అయింది సార్. ఇట్స్ నాట్ లైక్ బట్ అంటే ఐ సెడ్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ఓన్లీ సర్టన్ థింగ్స్ ఇన్ మై హ్యాండ్. I can put pressure on certain things. End of the day, I don't want to blame them. ఇప్పుడు మనాన్ సూపర్ హీరో చూస్తే కనుక ప్రమోషన్స్ లిటరలీ నెగ్లిజిబుల్. మామూలుగా ఒక సీరియల్ ఖర్చు పెట్టేందుకు కూడా ఖర్చు పెట్టలేదు ప్రమోషన్. పీపుల్ డింట్ ఈవెన్ నో అబౌట్ దట్ ఫిల్మ్. హరోం హరా ఇట్ వాస్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ కూడా బాగా ఎంబ్రేస్ చేశారు. బట్ దే ఆర్ సర్టన్ పార్ట్స్ విచ్ డిస్కషన్ అయ్యి ఐ ఫెల్ట్ వీ షుడ్ కరెక్ట్ దిస్ బడ్జెట్ టైట్ అయిపోయింది. అప్పటికి ప్రమోషన్స్ బాగా చేశారు వాళ్ళైతే. బట్ అదే టైంలో మహారాజా వచ్చింది సేమ్ డే. మహారాజా వాస్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. ఇట్స్ ఎ డెకేడ్. ఆ డెకేడ్లో వచ్చిన బెస్ట్ ఫిల్మ్. సో అది మన మీద పడింది. ఇంకా మామ మశ్చంద్ర అంటే దే వర్ డిఫరెంట్ రీజన్స్. హంట్ ఐ థింక్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద వే ఆఫ్ చూసింగ్ దట్ స్క్రిప్ట్. అండ్ అక్కడి నుంచి చూసిన ప్రమోషన్ బడ్జెట్ వాజ్ వెరీ వెరీ లెస్, నెగ్లిజిబుల్లీ లెస్ కంపేర్డ్ టు, బికాస్ ప్రీ-కోవిడ్ టు పోస్ట్-కోవిడ్ సినారియోస్ మారిపోయినాయి. అవును. అండ్ శ్రీదేవి సోడా సెంటర్ స్టిల్ ఇప్పుడు అన్నీ చూసినా సార్ అన్నీ 6.87 ఆ టైప్లో ఉన్నాయి ఇప్పుడు రేటింగ్స్. మీరు ఇలా IMDb చూసినా సార్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. సో బట్ అంత రెస్పెక్ట్ వచ్చింది ఆ సినిమాలకి ఎందుకు రాలేదని డిఫరెంట్ సినారీ. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ చూస్తే ప్రమోషన్స్ చాలా బాగా చేశారు, రీచ్ వాజ్ గుడ్. బట్ ఏంటంటే ఐ వుడ్ ఇన్ ఎ సర్టన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ ఐ ఫెల్ట్ వాజ్ ఆ పీరియడ్లో అందరూ పోస్ట్-కోవిడ్, because they were exposed to world cinema, reviewers suddenly they started writing 0.5 to 0.25 lesser than the regular. అది ఆడియన్స్కి తెలియదు. సో ఉన్నటువంటి ఫస్ట్ ఫిల్మ్ అలా వచ్చినప్పుడు అదే సినిమా మీరు ప్రీ-కోవిడ్లో వచ్చి ఉంటే అది 3.25 వేసేవాళ్ళు. నో హౌ మచ్ యూ బట్ యూ వాంట్ బి వెరీ స్ట్రిక్ట్ 2.25 2.5 వేశారు, విచ్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ద ఫిల్మ్ ఇన్ ఎ వే. సో దేర్ ఆర్ డిఫరెంట్ సినారీస్. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా జరిగింది. అంటే ఆడియన్స్ కూడా క్రిటికల్ అయ్యారేమో, అది కాదంటారా? ఆడియన్స్ కూడా కొద్ది క్రిటికల్ అయి ఉండొచ్చు. బట్ నా రేంజ్ ఆఫ్ సినిమాలకి రివ్యూస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. డ్యామేజ్ అయితే కొంతవరకు జరిగింది. డ్యామేజ్ అయితే డెఫినెట్గా జరిగింది. నో సెకండ్ థాట్స్ ఓవర్ దేర్. వీఆర్ ఓన్లీ సర్ప్రైజ్, ఏంటి ఇంత బ్యాడ్ ఫిల్మ్. ఇప్పుడు మేమే ఫిల్మ్ మేకర్స్ సినిమా వస్తుంది ఇదేంటి ఇంత తక్కువ వేశారు అంటే, నెక్స్ట్ సినిమాలు చూస్తే మళ్ళీ అదే రేంజ్లో ఉన్నాయి. ఇన్ కేస్ యూ రివ్యూ నెక్స్ట్ ఫిల్మ్స్ ఆ తక్కువ 0.5 తక్కువలో మెయింటైన్ చేశారు అన్నీ. ఓకే, మేబీ చేంజ్ ఇన్ ట్రెండ్ ఏమో. చేంజ్ ఇన్ ట్రెండ్లో ఆ సినిమాకి ఎఫెక్ట్ అయింది. ఓకే. హంట్ అనేది ఆ కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ అ ఫెయిల్యూర్ అని అనుకుంటున్నాను. ఐ షుడ్ ఎస్పెషలీ మీ టేకింగ్ అప్ దట్ థింగ్. వెన్ ఐ డోంట్ నో అట్ ద సేమ్ టైం నేను వేరే సినిమా చూశాను. ఇప్పుడు ఫిల్మ్ ఏది మన ఉప్పెన ఉంది. ఉప్పెనలో కూడా కాన్సెప్ట్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. సో అది అంత పెద్ద హిట్ చేసినప్పుడు ఆడియన్స్ కూడా దే వర్ యాక్సెప్టింగ్ దిస్ అని చెప్పి అనుకున్నాను. సో దట్ డింట్ వర్క్. సో కాన్సెప్ట్ వైజ్ ఫెయిల్ అయింది.
మావా మస్జిద్లో ఇట్స్ డిఫరెంట్ రీజన్స్, వందల రీజన్స్ ఉంటాయి దానికి. హరోమరా యాజ్ ఎ సెడ్ దెర్ ఇస్ దిస్, బట్ ఆల్ దీస్ ఫిల్మ్స్ డిజర్వ్ మచ్ మోర్ రెస్పెక్ట్ దెన్ వాట్ ఇట్ గాట్ అన్ నా ఫీలింగ్. అంటే మనం ఒప్పుకోకపోయినా మన ఇండస్ట్రీ ఈజ్ హీరో సెంట్రిక్. సినిమా బిజినెస్ అంతా టికెట్స్ ఏదైనా సరే హీరో సెంట్రిక్గా మెజారిటీ కేసెస్లో. ఏదో మహారాజా లాంటి సినిమాలు ఎక్సెప్షన్ అనుకుంటే అన్నీ హీరో సెంట్రిక్గా హీరో చుట్టూరు తిరుగుతాయి. హీరో వియబుల్ అయితేనే ఒక ప్రాజెక్ట్ వియబుల్ అవుతుంది. బట్ ఇంకా ఇప్పుడు వై దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ స్టిల్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ అంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇదివరకు చాలా ఇన్స్టెన్సెస్ వినేవాళ్ళం కదా, ఇదిగో ఇది చేస్తేనే నేను ప్రమోషన్స్కి వస్తాను, ఇది చేస్తేనే నేను డబ్బింగ్ చెప్తా అని కూడా అనే సందర్భాలు ఉన్నాయి కదా, మీరు కాదు జనరల్గా చెప్తే. ఇప్పుడు ఉందండి, అంటే కాకపోతే అంటిల్ వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ డూ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందా చెప్తున్నాను, నాకు ఈ సినిమాలో 100%, 100%, 99% నాకు నచ్చింది ఉంది. 1% ఈజ్ సంథింగ్ ఐఎమ్ డిబేటింగ్ విత్ ద ప్రొడ్యూసర్స్, సేయింగ్ ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఈ సాంగ్ అవసరం లేదు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ రూలింగ్ టైటిల్స్ ఇది అవసరం లేదు. సో ఇట్లాంటి డిస్కషన్స్ ఏదో అవుతున్నాయి. బట్ దేర్ ఆర్ జస్ట్ 1%. నేను దానికోసం అని చెప్పి నేను ఇప్పుడు సినిమాకి దూరంగా ఉన్నానంటే ఇంకా పెద్ద డ్యామేజ్ అవుద్ది. సో థింకింగ్ ఆన్ ద బిగ్గర్ పర్స్పెక్టివ్ అండ్ హోప్ఫుల్లీ సమ్ టైమ్స్ నాట్ నెసరీ నేను 100% రైట్ అవ్వాలని రూల్ లేదు కదా, సమ్ టైమ్స్ ఐఎమ్ ఆల్సో మైట్ బీ రాంగ్. సో బేస్డ్ ఆన్ దట్ ఐ ట్రై టు ప్రమోట్ ద ఫిల్మ్. ఎక్కువ డ్యామేజ్ అవ్వకూడదు కదా సినిమాని. ఇప్పుడు నేను ఐ టేక్ ఏ స్టాండ్, ఐ డోంట్ డూ ఇంటర్వ్యూస్ అంటే ఆ 99% నాకు నచ్చింది కూడా ఫెయిల్ అవుద్ది కదా ఇప్పుడు. సో థింకింగ్ ఆన్ ఎ బిగ్గర్ పర్స్పెక్టివ్ అది చేస్తాను. అండ్ మీరు చెప్తున్నట్టు హీరో సెంట్రిక్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ నా ఫిల్మ్స్ నేను చూసుకున్నా సరే, ఇఫ్ ఇట్స్ డీసెంట్లీ ప్రమోటెడ్, ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ద ఫస్ట్ 2 shows ఆఫ్ ద ఓపెనింగ్. ఇట్ ఈస్ ఆఫ్టర్ దట్ ఇట్ గోస్ ఆన్ ఒక వర్డ్ ఆఫ్ మౌత్, లేకపోతే వేరే సినిమాలు బాగోవడం వల్ల ద ఆప్షన్ మైట్ బి గోయింగ్ దేర్. సో అట్లాంటివి జరిగింది. ఈసారి రిలేటివ్లీ లెస్ కాంపిటీషన్ లేదు. సో సోల్గా మీ సినిమా మీదే డిపెండ్ అవుతుంది. కాంపిటీషన్ ఓకే. ఈవెన్ దో ఐ ఫీల్ మహారాజా వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం, మా సినిమా ఆ లెవెల్లో ఉండంటే మా సినిమా కూడా ఆడేది. అవును. సో ఎండ్ ఆఫ్ ద డే యూ గెట్ దట్ రెస్పెక్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్. సో అంటే మోర్ దెన్ కంపీటింగ్ విత్ అసెల్ఫ్, వీ హ్యావ్ టు కంపీట్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ నా ఫీలింగ్. ఈ సినిమాకి అయితే ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. కంపేర్ టు లాస్ట్ 5 ఫిల్మ్స్లో కంపేర్ చేసిన ప్రమోషన్స్ ఆర్ కంపేరిటివ్లీ చాలా బెటర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ థింక్, ఇందాక హీరో వేబుల్ అంటున్నారు కదా, హీరో దాన్ని బట్టి బేసే ఉంటుంది, హీరో సెంట్రిక్గా ఉన్నాయి, హీరో కెపాసిటీ ఉంటుందని. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్ట్లో ఇట్ ఈస్ పెద్దగా ఉన్నప్పుడు దెన్ ఇట్ వర్క్స్ బిగ్గర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని తీసుకోండి సార్, సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఈజ్ ఎ న్యూ కమర్. ఇప్పుడు అతని మీద 50 crore పెట్టి చేశారు. సో వై ఇస్ దట్? బికాస్ ద స్టోరీ అది కనెక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ అక్కడ హీరో ధోని అనేది హీరో. అట్లాగే ఇప్పుడు ఏంటో ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు మానాన్ సూపర్ హీరో కూడా ఇలా ప్రమోట్ చేసినా ఇంత ఓపెనింగ్ రాకపోవచ్చు, రేపు వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ లైటర్ వెయిన్ ఫిల్మ్. అంటే ఆ కథలో అందరికీ అటాచ్ అయ్యేది ఉంటుందా అనేది ట్రైలర్లో చెప్పగలమంటే లేదు. ఇప్పుడు ఈ ఫిల్మ్లో చూసారంటే దేర్ ఇస్ ఎవ్రీథింగ్, ఏ టు ఏ క్లాస్ నుంచి బి క్లాస్ వరకు, సి క్లాస్ వరకు అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉంటాయి. దెర్ విల్ బి ఫ్యామిలీ డ్రామా, దెర్ ఇస్ ఇంటెన్స్ సీన్, హారర్ ఎలిమెంట్స్ ఉంటుంది, డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ స్క్రిప్ట్ దట్ విల్ క్యాటర్ టు ఆల్ ది ఆడియన్స్. సో అప్పుడు కొద్దిగా ఇంకా బెటర్గా క్రాక్ చేయడం కుదురుతుందని. నాట్ జస్ట్ ద హీరో వైబిలిటీ, ద స్క్రిప్ట్ ఆల్సో విల్ హెల్ప్ అన్ నా ఫీలింగ్. నైస్. సో ట్రైలర్లో ఆ లాస్ట్ షాట్ గురించి చెప్పండి, ఆ బ్లడ్ లిక్ చేసే సీన్ గురించి. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే దట్ ఈస్ వెరీ ఇంట్రీగింగ్. అది క్లైమాక్స్లో వస్తుంది. దేర్ ఇస్ ఎ మూమెంట్ వేర్ ఇన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద సీన్ అండ్ ఐ బికమ్ సమ్వన్ ఎల్స్. సో ఆ టైప్లో వస్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్లో ఆల్మోస్ట్ లైక్ యూ విల్ హ్యావ్ సమ్ వెరీ థ్రిల్ మూమెంట్స్, గూస్ బూమ్ మూమెంట్స్, ఆ టైప్ ఆఫ్ మూమెంట్స్ అట్లీస్ట్ ఒక 5-6 ఉంటాయి. అండ్ ఇట్ కమ్స్ అట్ ఎ వెరీ సర్ప్రైజింగ్ వే. ఇంకా అదే ప్యాటర్న్ లాగా కాకుండా ఇట్ విల్ కమ్ ఇన్ అ వెరీ సర్ప్రైజింగ్ వే. ఇట్ విల్ హోల్డ్ ద ఎంటైర్ క్లైమాక్స్. నైస్.
సో సుధీర్ గారి గురించి ఎప్పుడన్నా కన్వర్జేషన్స్ జరిగితే అట్లీస్ట్ 5 out of 4 టైమ్స్లో ఏమవుతుందంటే ఒకటే డిస్కషన్ కంక్లూజన్. ఇప్పుడు హీరోలు చాలామంది కొన్ని సినిమాల కోసం వర్కౌట్లు చేస్తారు, బాడీ బిల్డ్ చేస్తారు, అవన్నీ చేస్తారు. వాళ్ళు దానికి ఒక సర్టెన్ పీరియడ్ పెట్టుకుని ఆ పోర్షన్ షూట్ చేసినప్పుడు చాలా కష్టపడి తిప్పలు పడి బాడీ అచీవ్ చేస్తారు. బట్ సుధీర్ ఒక్కళ్ళే త్రూ అవుట్ ది ఇయర్ ఒకే బాడీ మెయింటైన్ చేస్తారు. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు మీ జనరల్ రిజిమ్ ఏముంటుంది? బేసికలీ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్లో యూ హ్యావ్ టు బీ కాన్షియస్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్. నేను సినిమాల్లోకి వచ్చినా రాకపోయినా ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్. అంటే నేను సినిమా కోసం సెపరేట్గా చేసిందంటూ ఏం లేదు. ఐ వుడ్ సే దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్ అండ్ ఐ గివ్ దిస్ క్రెడిట్ టు మై మామ్ అండ్ డాడ్. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఆ లైఫ్ స్టైల్ అనేది మంచి బ్యాలెన్స్ డైట్ తినడం అని కానీ ఎక్సర్సైజ్ చేయడం అని కానీ దట్స్ దేర్ ఇన్ మై హెడ్. సో బేసికలీ దానివల్ల నోబడీ ఈస్ పుషింగ్ మీ టు డూ ఫర్ ఎ క్యారెక్టర్ ఆర్ ఐ నీడ్ సమ్ సపరేట్ మోటివేషన్ ఫర్ పర్టికులర్ ఫిల్మ్ అట్లాంటిది అవసరం లేదు. దట్ ఈస్ దేర్. మా అమ్మగారు నాకు ఫీడ్ చేసిన ఇది అని చెప్పి అనొచ్చు. అసలు ఏం చేస్తారు? మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? రోజు జిమ్ కానీ లేకపోతే డైట్ కానీ ఏం చేస్తారు? 4 to 5 days a week I work out 1 hour, 1.5 hour each day. వెయిట్స్ చేస్తారా? వెయిట్స్ చేస్తాను, వెయిట్స్ కంపల్సరీ చేస్తాను అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కార్డియో కూడా చేస్తాను. అండ్ మోర్ దెన్ వర్కౌట్స్ కన్నా కూడా ఇట్స్ వాట్ యూ పుట్ ఇన్సైడ్ యువర్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్. ఏం తింటారు అసలు? చాలా సింపుల్ సార్, ఎవ్రీబడి నోస్ ఇట్. డైరెక్ట్ షుగర్స్ అవాయిడ్ చేయాలి. డైరెక్ట్గా షుగర్ అనేది తినకూడదు. అసలు తింటారా? అంటే మొత్తం జీరో? ఎప్పుడో ఒకసారి, ఒక 5-6 నెలలకు ఒకసారి. 5-6 నెలలకు ఒకసారి తింటారా? ఏం తింటారా 5-6 నెలలకు ఒకసారి తిన్నప్పుడు? సమ్ టైమ్ ఇట్స్ లైక్ ఎ బ్రేక్, మేబీ స్వీట్ ఐస్ క్రీమ్ కానీ ఐ హ్యావ్ డీప్ ఫ్రైడ్ కానీ అప్పుడప్పుడు తింటాను. డీప్ ఫ్రైడ్ మొత్తం అవాయిడ్? డీప్ ఫ్రైడ్ కొంతవరకు అప్పుడప్పుడు తీసుకున్నా సరే, షుగర్స్ అయితే కంప్లీట్లీ అవాయిడ్. ఓకే, 5-6 monthsకి ఒకసారి అంతే? యూ కెన్ సే మోర్ దెన్ దట్ ఆల్సో. డైరెక్ట్ షుగర్స్ అయితే ఏమైనా బ్లాక్ కాఫీ తాగినా సరే దేర్ ఇస్ నో షుగర్, కాఫీ టీస్ నో షుగర్. ఓకే, మిల్క్ అవాయిడ్ చేస్తాను. అండ్ వెరీ సింపుల్ సార్, అసలు చాలా ఈజీగా అందరికీ తెలిసిందే, బట్ దే డోంట్ ఫాలో ఇట్. ప్రతి ఒక్క మీల్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీల్ ఎలా ఉంటుంది మీ మీల్ జనరల్గా? ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, బేసికలీ వెజిటేబుల్స్ తింటే ఇంత తినొచ్చు, ఇంత. ఓకే, మీట్ అని ఉంటుంది ప్రతి ఒక్క మీల్లో, ఇంత వెజిటేబుల్స్ తినొచ్చు, ఇంత మీట్, చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్ కానీ ఇంత, రైస్ ఇంత. ఓకే, ఇంత వెజిటేబుల్స్ తినొచ్చు, ఇంత చికెన్ తినొచ్చు, ఇంత రైస్. ఇది బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ దా తినకుండా ఇక్కడ దా తినాలి. ఓకే, అంతే. సో 3 meals తింటారా? 5 to 6 తింటాం. ఓకే, స్మాల్ మీల్స్ అన్నట్టు. స్మాల్ మీల్స్ మై క్యాలరీ ఇంటేక్ ఐ కెన్ టేక్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసి, ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ వెయిట్స్ చేసినప్పుడు యూ హ్యావ్ బిగ్గర్ మజిల్. ఇప్పుడు నేను ఇంత బిర్యానీ తిని ఇలాగే ఉంటాను. ఇప్పుడు ఒకవేళ వేరే అతను కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ ఉండి వాళ్ళు ఇంత బిర్యానీ తిన్నారు అంటే, వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఐ మీన్ మజిల్ తక్కువ ఉండి, వెయిట్ ట్రైన్ మజిల్స్ లేకుండా ఒట్టి వెయిట్ తగ్గాలి అన్నట్టు ఒట్టి కార్డియో చేస్తూ ఉన్నారంటే వాళ్ళు సన్నగా ఉంటారు వాళ్ళు కూడా. కానీ నేను ఇంత బిర్యానీ తిన్నానంటే అది నాకు మజిల్లోకి వెళ్తుంది, వాళ్ళకి ఏంటంటే అది ఫ్యాట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఈ బాడీ క్యారీ ఎక్కువ మజిల్ హోల్డ్ చేస్తే బాడీలో, నువ్వు కొద్దిగా అటు ఇటు పక్కన అటు ఇటు చుట్టుపక్కల ఎంత తిన్నా సరే మీ బాడీకి ఏం పట్టదు. ఓకే, కర్డ్ ఇలాంటివి అన్నీ తింటారా? అది కూడా కర్డ్ తింటాను. డైరెక్ట్ మిల్క్ తాగాను, కానీ కర్డ్ ప్రోబయోటిక్ కదా, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే తింటాను. నైట్ వెన్ ఈజ్ యువర్ లాస్ట్ మీల్? I don't follow this and I eat at 9:30 also. For me, end of the day, ఆ రోజు మొత్తం ఎన్ని క్యాలరీస్ తిన్నా ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, 5ంటికి తిన్నా అని చెప్పి ఒక 2000 క్యాలరీలు తిన్నా వేస్ట్. నాకు 9 o'clock తిని నేను 10 o'clock పడుకున్నా ఓకే, నాట్ ఎన్ ఇష్యూ, బికాస్ మీల్స్ ఇస్ స్మాల్. ఓకే, సో ఇదంతా ఒక డైటీషియన్ లేకపోతే ట్రైనర్ అవన్నీ ఉంటారండి, లేదంటే యూ ఎవరు లేదు మొత్తం. ఓకే, నైస్ నైస్. బికాస్ ఐ గాట్ దిస్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు ట్రైనర్స్తో వర్క్ చేశాను, స్టార్టింగ్లో ఉంటారు. స్టార్టింగ్లో చేశాను. ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐ ఫాలో అన్నాను. ఓకే, మహేష్ గారు కూడా ఈ సినిమాకి హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వెయిట్స్ అవన్నీ బాడీ బిల్డ్ చేస్తున్నారు కదా, ఏమన్నా మాట్లాడుకుంటారు ఎప్పుడన్నా? అప్పుడప్పుడు నార్మల్ డిస్కషన్స్లో వాట్ ఈజ్ అప్ టు, హౌ ఈజ్ ట్రైనింగ్ ఫర్ ఇట్ అని, ఎస్పెషల్లీ ఇనీషియల్ డేస్లో ఉండేది. వన్స్ ఫర్ హిమ్ టు గెయిన్ ఇస్ వన్, నేను ఒకటే ఆ టైంలో కొద్దిగా ఎక్కువ ఉండేది. బట్ రైట్ నో హీస్ గాట్ సమ్ వెరీ గుడ్ ట్రైనర్స్ టు గైడ్ హిమ్.
కానీ కలిసినప్పుడు మాత్రం హీ జనరలీ ఎంక్వైరీస్ దిస్ వాట్ ఐమ్ డూయింగ్, దిస్ వాట్ ఐమ్ లైకింగ్, దిస్ వాట్ ఐమ్ ఈటింగ్, అండ్ ఆ డిస్కషన్ వరకు చిన్నగా అడుగుతాడు అంతే. ఓకే, సో నవంబర్లో జటాధర ఉంది, అదే మంత్లో హిస్ బిగ్ ఫిల్మ్ SSMB 29 కూడా. అసలు ఏదైనా డిస్కషన్ జరుగుతుందా ఇండస్ట్రీ ఇంట్లో? సారీ, హీ టెల్స్ మీ సర్టన్ థింగ్స్, హౌ ద వర్కింగ్. ఆ డిస్కషన్లో అందరం కూర్చున్నప్పుడు ఎలా జరుగుతుంది వర్క్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు నార్మల్గా చెప్తాడు, బట్ ఐ కాంట్ టెల్ ఎవ్రీథింగ్ హియర్. సో ఆఫ్ కెమెరా చెప్పండి నాకు. ఓకే, బట్ నథింగ్ మేజర్ లాగా ఎవ్రీ సినిమాలో జరిగే ఎంత ప్రెప్ జరుగుతుంది అనేది కానీ, హౌ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ దాట్ అనేది కానీ అంతే. సో మీకు తెలిసింది కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఆయనకి కామన్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఏదైనా చెప్పండి, అంటే డీటెయిల్ కాదు, అసలు ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆ స్కేల్ ఏదో సంథింగ్. అంత ఐడియాలో అయితే అంత ఇన్ఫర్మేషన్ నాకు కూడా లేదు. సో అంటే బాహుబలి, RRR, యు నో వాట్ రాజమౌళి గారు అచీవ్డ్ కదా, ఆన్ దట్ స్కేల్ ఏదో ఉంటుంది కదా ఒక ఎక్స్పెక్టేషన్. లేకపోతే అతను నాకేం చెప్పినా ఐ గెట్ దిస్ ఫీల్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ రాజమౌళి గారి ఇస్ బెస్ట్ ఆల్సో. దెన్ రాజమౌళి గారి బెస్ట్ అన్నప్పుడు ఇట్ షుడ్ బీ బిగ్గర్ దెన్ బాహుబలి. యా, ఐ ఫీల్ బికాస్ అప్పట్లో ఏంటంటే అప్పుడే స్టార్టింగ్ కదా, గోయింగ్ గ్లోబల్ అండ్ ఆల్ దట్. ఇప్పుడైతే ఎంటైర్ థింగ్ అంతా అసలు రాజమౌళి గారి వరల్డ్ వైడ్ పాపులర్ మారిపోయింది. సో ద టెక్నీషియన్స్ ఆర్ ఫ్రమ్ వరల్డ్ వైడ్లో ఉన్నారు. సో నైస్. సో కమింగ్ టు బిఫోర్ వి ర్యాప్ అప్, ఏంటండి అంటే హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దిస్ టైమ్? ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఫిల్మ్ సార్, అదైతే నో సెకండ్ థాట్స్ ఓవర్ దేర్. అసలు మీకు ఇలా పరిగెడుతుంది సినిమా, ఎంత లాంగ్ సీన్స్ ఉన్నా సరే. ఒక మెస్పరైజ్డ్ ఫీలింగ్తో వెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు అన్న ఫీలింగ్ నాకు. సో హిందీ కూడా దిస్ టైమ్ యూ కెన్ బీ పాజిటివ్. యా, హిందీ ఓపెనింగ్ ఆబ్వియస్లీ ఇనఫ్ మెటీరియల్ ఉంది కూడా. అవును, ఇనఫ్ మెటీరియల్, ఇనఫ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అక్కడ ఇక్కడ. సోనాక్షి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రమోషన్స్ దే. నేను ఇక్కడ స్టార్ట్ చేసాం. సో ఐ థింక్ ఆఫ్టర్ బాగి ఇది కూడా మంచి రికగ్నైజేషన్ వస్తుంది. నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. హోప్ఫుల్లీ మీ అటెంప్ట్స్లో ఎవ్రీథింగ్ ఉంటాయి, ఈసారి ఆ సక్సెస్ కూడా ఉండాలని. థ్యాంక్ యూ. ఎంఎన్ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్.